శాంతి. నేను ఆత్మ. భగవంతునికి శ్రేష్టమైన విద్యార్థిని. నెంబర్ 1 విద్యార్థిని నేను. నేను ఆత్మ. ఒక అద్భుతమైన ప్రకాశించే బిందువును. ఈ దేహంలో నా మస్తకం మధ్యలో ఉంటూ నా కర్మేంద్రియాల ద్వారా అన్ని కర్మలను చేయిస్తూ ఉన్నాను. నేను ఈ దేహానికి భిన్నంగా ఉండే డిటాచ్గా ఉండే అవినాశీ శక్తిని. నేను ఆత్మ. కమల పుష్ప సమానంగా ఉండే అతీతమైన మరియు ప్రియమైన ఆత్మను. బాబా ఛత్ర ఛాయ క్రింద నేను సురక్షితంగా ఉన్నాను. బాబా స్మృతియే ఒక అద్భుతమైన ఛత్రఛాయ. ఇప్పుడు మనందరం కొన్ని క్షణాలు సర్వశక్తివంతుడైన పరమాత్మ ఛత్ర ఛాయ క్రింద ఉన్నట్లుగా అనుభవం చేద్దాం. ఈ శక్తిశాలి ఛత్ర ఛాయ లోపలికి
మాయ ఎలాంటి పరిస్థితిలోనూ, ఏ రూపంలో కూడా, ఏ వైపు నుండి కూడా లోపలికి ప్రవేశించలేదు. బాబా ఛత్రఛాయ నాకు సురక్షిత కవచం వలె అనుభవం అవుతూ ఉన్నది. నేనాత్మను, నా మస్తకం నుండి తెల్లని ప్రకాశ తరంగాలు నా నలువైపులా విస్తరిస్తూ ఉన్నాయి. నా చుట్టూ ఆత్మిక వాయుమండలం తయారవుతూ ఉన్నది. నేనాత్మను, ఒక శ్రేష్టమైన దివ్యమైన పవిత్రమైన శక్తిని నేను అన్ని పరిస్థితులలో కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఏ పరిస్థితి కూడా నాపైన ప్రభావం చూపించలేదు. ఏ పరిస్థితి కూడా నా యొక్క స్వస్థితిని అలజడిలోకి తీసుకురాలేదు.
నేను బ్రహ్మముఖ వంశావళి. పవిత్రమైన బ్రాహ్మణ ఆత్మను. నేను సదా పరమాత్మ యొక్క శ్రేష్టమైన సాంగత్యంలోనే ఉంటున్నాను. చెడు సాంగత్యం నుంచి నేను ముక్తుడనయ్యాను. నా యొక్క శ్వాస శ్వాసను స్మృతి యాత్రలో జ్ఞానదానం చేయడంలో విచారసాగర మథనంలో సఫలం చేసుకుంటూ ఉన్నాను. నేను సఫలతామూర్తాత్మను. నా సర్వ ఖజానాలను ఈశ్వరీయ కార్యంలో విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకుంటున్నాను. నా తనువు, మనస్సు, ధనము, శ్వాస, సమయం అన్నిటినీ స్వర్గ స్థాపన కార్యంలో సఫలం చేసుకుంటూ ఉన్నాను. నేను ఆత్మిక విద్యార్థిని. ఆత్మిక టీచర్ అయిన శివబాబా నాకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తూ ఉన్నారు. ఈ ఆత్మిక డ్రిల్ ద్వారా నేను నా శాంతి ధామానికి, సుఖధామానికి వెళుతూ ఉన్నాను.
అనుభవం చేస్తున్నాను. సుఖధామంలో అపారమైన సుఖమే సుఖం. దుఃఖమనే మాటే లేదు, రోగమనే ప్రశ్నే లేదు. సదా ఆరోగ్యవంతులుగా, సదా సుఖవంతులుగా. ఒకప్పుడు నేనే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉన్న సమయంలో నేనే చైతన్య దేవి దేవతగా పాత్ర చేశాను. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉన్నది. నేనిప్పుడు బ్రాహ్మణుడి నుండి దేవతగా అవుతూ ఉన్నాను. దేవత నుండి క్షత్రియునిగా, వైశ్యునిగా, శూద్రునిగా, ఇక తర్వాత శూద్రుని నుంచి మరలా బ్రాహ్మణుడిగా అయ్యి, మరలా బ్రాహ్మణుడి నుండి దేవతగా అవుతాను. ఇది నా అంతిమ జన్మ. ఈ 84 జన్మల యొక్క జ్ఞానాన్ని సదా బుద్ధిలో ఉంచుకుంటూ స్వదర్శన చక్రధారిగా ఉంటాను. ఇప్పుడు మనం కొన్ని క్షణాలు ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం చేద్దాం. ఇప్పుడు మన యొక్క మనస్సు మరియు బుద్ధి యొక్క దివ్య శక్తుల ఆధారంతో ఒక్క సెకండ్లో మన సొంత ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోదాం. స్వయాన్ని పరంధామంలో అనుభవం చేయండి. పరమాత్మకు సమీపంగా సర్వశక్తుల అనుభూతిలో స్వయాన్ని అనుభూతి చేయండి. ఇప్పుడు మరలా ఒక సెకండ్లో పరంధామం నుండి
సాకార సృష్టి పైన, సృష్టి ఆది సమయమైనటువంటి సత్యయుగంలోకి ప్రవేశించండి. స్వయాన్ని దేవి దేవతా రూపంలో చూస్తున్నాను. డబల్ కిరీటధారిగా సర్వగుణ సంపన్న స్థితిలో సంపూర్ణ నిర్వికారి స్థితిలో నేను స్వయాన్ని చూస్తున్నాను. నేను నా మస్తకంలో నా భాగ్య సితారను చూస్తూ ఉన్నాను. నా భాగ్య సితార అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నది. ఈ భాగ్యం యొక్క ప్రకాశ కిరణాలు నా చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నేనాత్మ మాస్టర్ ప్రేమ సాగరుడను. ప్రేమ సాగరుడైన శివ్ బాబా యొక్క సంతానాన్ని నేను ప్రేమ స్వరూప ఆత్మను. నేను ప్రేమ స్వరూప ఆత్మను. నా తండ్రి సమానంగా నేను కూడా అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను. అందరికీ ఆత్మిక ప్రేమను పంచిపెడుతూ ఉన్నాను. నా మనస్సును విశాలంగా చేసుకున్నాను.
నేను అందరితో కలిసిమెలిసి క్షీరఖండం వలె ఎంతో ప్రేమగా సంతోషంగా నడుచుకుంటున్నాను. నా ద్వారా ఎవ్వరికీ ఎప్పుడూ కూడా దుఃఖమును కలగనివ్వను. నా దృష్టి ద్వారా, నా మాటల ద్వారా, నా కర్మల ద్వారా అందరికీ ఆత్మిక ప్రేమ యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ గొడవ పడను. ఎవ్వరితోనూ కొట్లాడను. అందరితో ప్రేమగా మధురంగా నడుచుకుంటున్నాను. నాలో ఉండే అవగుణాలన్నిటినీ తొలగించుకుంటూ దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నాను. నాలో ఉండే పాత స్వభావ సంస్కారాలు అన్నీ తొలగిపోతూ ఉన్నాయి. నా నుంచి వీడ్కోలు తీసుకుంటూ ఉన్నాయి. ఓహో బాబా, ఓహో మీరు నన్ను ఇంత భాగ్యశాలి ఆత్మగా చేశారు. దేహ అభిమానిగా ఉన్న నన్ను ఆత్మాభిమానిగా చేశారు బాబా. నేను మాయాజీత ఆత్మను. బాబా యొక్క ప్రేమలో, బాబా యొక్క స్నేహంలో నేను మగ్నమై ఉన్నాను. మీ వంటి ప్రేమ ఈ సృష్టిలో మరెవ్వరూ చూపించలేరు బాబా.
మీరు చదివించే అత్యున్నతమైన చదువు ఎవ్వరూ చదివించలేరు. మీరు నన్ను విశ్వానికి మాలికుడిగా చేస్తున్నారు. పదమా పదం పతిగా చేస్తూ ఉన్నారు. మీకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే బాబా. అర్ధకల్పం నుండి మాయకు దాసుడిగా ఉన్న నన్ను మాయాజీతాత్మగా చేస్తున్నారు. నేను మాయాజీతాత్మను. మాయ నాకు మొదటి భక్తురాలిగా, మొదటి భక్తుడిగా అవుతూ ఉన్నది. నాకు దాసీగా అయింది. ఆహా, ఇది ఎంత అలౌకిక స్థితి! నేను పూర్తి ఆత్మాభిమాని స్థితిలో, అశరీరీ స్థితిలో బాబా సన్ముఖంలో నేను స్వయాన్ని అనుభవం చేస్తున్నాను. బాబా నుండి ప్రేమ భరిత దృష్టిని తీసుకుంటున్నాను. బాబా, మీకు నేనంటే ఎంత ప్రేమ బాబా! నన్ను మీ సమానంగా ప్రేమ సాగరుడిగా చేశారు. మీరు నాకు అందరినీ ప్రేమించడం నేర్పించారు. నాకిప్పుడు ఎవ్వరిపైన ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి నెగటివ్ ఫీలింగు లేదు. అలాగే నాకు ఎలాంటి చింత లేదు. నేను నిశ్చింత చక్రవర్తిని. నేను నిశ్చింత చక్రవర్తిని. సర్వశక్తివంతుడైన బాబా నాకు తోడుగా ఉన్నారు.
బాబా తోడు ద్వారా నేను అసంభవం కూడా సంభవం చేస్తున్నాను. నేనాత్మ పదమా పదం పదిని. పరమాత్మ యొక్క పాలనలో పాలింపబడుతున్న అత్యంత భాగ్యశాలి ఆత్మను. నేను మధురమైన ఆత్మను. నేను అందరికీ మధురంగా ప్రియంగా ఉన్నాను. నా స్వభావము, నా మాటలు, నా గుణగణాలు మధురంగా చేసుకుంటున్నాను. అందరూ నా ప్రియమైన సోదరీ సోదరులు. అందరూ పవిత్రమైన శ్రేష్ఠ ఆత్మలు. ప్రతి ఒక్కరూ విశేష ఆత్మలు. నేను ప్రతి ఒక్కరిని విశేషత దృష్టితో, ఉన్నతమైనటువంటి దృష్టితో వారిని చూస్తూ ఉన్నాను. వారి కళ్యాణము చేస్తున్నాను. మధురమైన బాబా, మీ పవిత్రమైన స్మృతి ద్వారా నా 63 జన్మల యొక్క పాపకర్మలను దగ్ధం చేసుకుంటున్నాను. ఇక నాకు గత జన్మ యొక్క స్మృతులేవి కూడా అంశ మాత్రం కూడా లేవు. నా ఉచ్చారణ, నా ఆచరణ తండ్రి సమానంగా ఉన్నది. నా మాటలు,
నా నడవడిక తండ్రి సమానంగా అవుతూ ఉన్నది. నా చిత్రము ద్వారా, నా నడవడికల ద్వారా తండ్రి యొక్క చరిత్రను ప్రత్యక్షం చేస్తున్నాను. సన్ షోస్ ఫాదర్గా అవుతూ ఉన్నాను. బాబాకు నేను అపురూపమైన బిడ్డను. శివ్ బాబా నాకు మరలా శక్తిశాలి దృష్టినిస్తూ నాలో సర్వ శక్తులను చార్జ్ చేస్తున్నారు. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. మాయాజీత ఆత్మను. ఇక నన్ను మాయ ఏమీ చేయలేదు. నేను ఆత్మ. ఇప్పుడు నేను అతీతమైన అలౌకిక స్థితిని అనుభూతి చేస్తున్నాను. ఈ దేహమనే మందిరంలో ఒక అద్భుతమైన సితార వలె మెరుస్తూ ఉన్నాను. నా బ్రుకుటి స్థానంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు నేను ఆత్మ మరలా ఈ దేహంలోకి ప్రవేశిస్తున్నాను. నేనిప్పుడు సంపూర్ణ ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను.
నేనాత్మ నా మస్తకం నుండి ఆత్మనైన నా నుండి తెల్లని ప్రకాశ తరంగాలు నా చుట్టూ వాయుమండలం అంతా ప్రసరిస్తూ ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వాయుమండలం అంతా శక్తిశాలిగా మారుతూ ఉన్నది. ఈ శక్తిశాలి వాయుమండలంలో వచ్చే ప్రతి ఆత్మ ఒక అనంతమైన శక్తిని అనుభూతి చేస్తూ ఉన్నాయి. నేనాత్మ దయాహృదయుడైన దయాసాగరుడైన శివ బాబా సంతానాన్ని. నాకు విశ్వంలో ఉండే సర్వ ఆత్మల పట్ల సమానమైనటువంటి దయాభావన కలిగి ఉన్నాను. అందరిపై శుభ భావనను కలిగి ఉన్నాను. ఎప్పుడూ ఏ పరిస్థితిలో కూడా నేను అహం భావంలోకి రాను. అహంకారంలోకి రాను. అంతా బాబాయే చేయిస్తూ ఉన్నారు. బాబాయే శక్తినిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కార్యమును చేయించేవారు నా బాబాయే. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు. చేసి చేయించేవారు శివ బాబాయే. నేనాత్మ
సర్వ ఆత్మల పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఏ ఆత్మ పట్ల కూడా ఎలాంటి అనుమానపు భావన కానీ, భ్రమతో కూడుకున్న భావన కానీ ఎలాంటివి కూడా లేవు. నేను ఆత్మ, తండ్రి సమానమైనటువంటి వృత్తి, దృష్టి, కృతిని కలిగి ఉన్నాను. నేను డబల్ అహింసకుడను. సుఖసాగరుడైన శివ బాబా సంతానాన్ని. సుఖ స్వరూప ఆత్మను నేను. ఇప్పుడు నా దివ్య నేత్రంతో నా ఎదురుగా సర్వశక్తివంతుడైన శివ బాబాను చూస్తున్నాను. ఇప్పుడు నేను బాబా సమక్షంలో ఒక దృఢ సంకల్పం చేస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా చేస్తున్నాను. ఈ క్షణం నుండి నేను నా మాటల ద్వారా ఎవ్వరికీ దుఃఖాన్ని కలిగించను. ఎవ్వరిని విసిగించను. ఎవ్వరి యొక్క మనోస్థితిని డిస్టర్బ్ చేయను. అందరికీ నా మాటల ద్వారా ఆత్మిక సుఖాన్ని ఇస్తూ ఉంటాను. సంకల్పాల ద్వారా కూడా దుఃఖాన్ని కలిగించను. మనస వాచ కర్మణ
మూడింటి ద్వారా నేను ప్రతి ఆత్మకు సుఖమే ఇస్తూ ఉంటాను. నేను శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మను. భగవంతుడిచ్చే శ్రీమతానుసారంగా నడుచుకునే ఆజ్ఞాకారి సంతానాన్ని. నేను ఆత్మ. ఇప్పుడు బాబా, విశ్వరచయితైన బాబా నాకు అనంతమైన శక్తిశాలి దృష్టిని నాకిస్తూ ఉన్నారు. నేను కూడా బాబా దృష్టిని తీసుకుంటూ బాబా యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. బాబా నుండి నాలో లైట్ మైట్ యొక్క కిరణాలు, ప్రకాశము, శక్తి యొక్క కిరణాలు నాలో దూసుకుపోతూ ఉన్నాయి. నేనాత్మ సర్వశక్తి సంపన్నంగా అవుతూ ఉన్నాను. కొన్ని క్షణాలు ఇదే అనుభూతిలో లవలీనమైపోదాం. मेरा बाबा मीठा बाबा, प्यारे बाबा, నా మధురమైన బాబా, నా ప్రియమైన బాబా,
ప్రాణానికి ప్రియమైన బాబా, మీ ప్రేమ అపరమపారము. మీ ప్రేమను రుచి చూసిన తర్వాత ఇక దైహిక ప్రపంచంలోని సర్వ సుఖాలు, దైహిక ప్రేమ, దేహ సంబంధీకుల ప్రేమ తుచ్చమైనదిగా అనుభవం అవుతున్నది. అనుభవము అయింది. మనుష్యులందరిలో కేవలం స్వార్థమే ఉన్నది. స్వార్థపూరితమైన ప్రేమయే ఉన్నది. ఒక్క ప్రేమ సాగరుడైన శివ బాబా నుండే నిస్వార్థమైన సత్యమైన అవినాశి ప్రేమను పొందుతూ ఉన్నాను. మధురమైన బాబా, నన్ను మీరు మీ సంతానంగా చేసుకొని నన్ను సాధారణ మానవుడి నుండి సర్వగుణ సంపన్నమైన దేవాత్మగా చేస్తున్నందుకు ఇదే నా కోటి కోటి ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు. నేనాత్మ ఇక రోజంతా నా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే నేనే కాబోయే దేవతను. ఎవరికైనా దుఃఖాన్నివ్వడం ఇక సమాప్తమైపోయింది. ఎవరు నా సంపర్కంలోకి వచ్చినా అందరికీ ఈశ్వరీయ సుఖాన్ని ఇస్తూ ఉన్నాను. సుఖం యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉన్నాను. ఓం శాంతి శాంతి.